సో దాన్ని ఓపెన్ చేసి సో యాక్చువల్గా ఏంటంటే సో ఇది ఇలా ఉంటుంది మనకు సింపుల్గా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఫైల్ ఒక నిమిషం ఉండండి, ఫాంట్ సైజ్ పెంచుతాను. కనిపిస్తుందా అక్కడ? సో ఇక్కడ ఈ వైట్ ఏరియా ఉంది కదా, సో ఇక్కడ మనం దీని ఏంటంటే ఎడిటర్ ఏరియా అంటాం. మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఏరియా మొత్తం. సో తర్వాత కింద చూడండి బిల్డ్ అని ఉందా ఇక్కడ. ఈ బిల్డ్ అనే దగ్గర ఉన్న దగ్గర చెకింగ్ ఫైల్ డిపెండెన్స్ ఉందా. సో ఇక్కడ మనం కంపైల్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, కంపైల్ రన్ చేయాలి. సో మనం ఫస్ట్ నేర్చుకున్న ప్రోగ్రామ్ ఏంటి, హలో వర్డ్ ప్రోగ్రామ్. సో హలో వర్డ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ లైన్ హ్యాష్ ఇంక్లూడ్, ఫాంట్ వేరే పెట్టేస్తాను కొంచెం. సో అక్కడ కనిపిస్తుందా ఫాంట్. సో యాష్ ఇంక్లూడ్ అంటే ఏంటంటే ఫస్ట్ లైన్ ఎందుకు రాస్తాం అలా అంటే వీఆర్ ఇంక్లూడింగ్. సో వాట్ వీఆర్ ఇంక్లూడింగ్, కర్లీ బ్రేసెస్ లోపల stdio.h. సో stdio.h. సపోజ్ ఇది విండోస్లో చేసుకునే వాళ్ళు సి ఫ్రీ అనే యాప్లో ప్రోగ్రామ్స్ రాసి రన్ చేసుకోవాలి. అదే ఉబుంటులో చేసుకునే వాళ్ళు జీసీసీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో జీసీసీ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, సో మనం sudo notice అని టైప్ చేసి, ఒక నిమిషం అది కూడా చెప్తాను ఆగండి. ఇన్స్టాలేషన్ ఉబుంటు యూజ్ చేసే వాళ్ళకి ఎలా అనేది చెప్పిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. జీసీసీ కంపైలర్ ఫర్ ఉబుంటు. వెయిట్ చేయండి, వస్తుంది స్క్రీన్, టైం పడుతున్నట్లుంది. సో నేను అక్కడ కామెంట్ బాక్స్లో టైప్ చేస్తా చూడండి. ఆ కమాండ్ టెర్మినల్ ఓపెన్ చేసి రన్ చేయండి. sudo యాప్ అప్డేట్ అని చేసిన తర్వాత ఫస్ట్ sudo apt update. సో ఒకవేళ మీ సిస్టమ్ పాస్వర్డ్ అడిగితే system123, మీరు ఒకవేళ ఏం సెట్టింగ్స్ చేంజ్ చేసినట్టయితే student123 system123 ఉంటుంది. సో తర్వాత కింద ఇక్కడ చూడండి sudo apt install build essential అని చెప్పేసి, సో అక్కడ కామెంట్ బాక్స్లో రాసినాయి ఆ రెండు లైన్స్ టైప్ చేయండి. ఇక్కడ నాది ఉబుంటు సిస్టమ్ కాదు, విండోస్ సిస్టమ్.
సో ఒకవేళ మీరు విండోస్లో ఉబుంటులో ప్రోగ్రామ్స్ రన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు టెర్మినల్ ఓపెన్ చేసి ఫస్ట్ కమాండ్ టైప్ చేయండి sudo apt update అని. సో వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత నెట్ ఉండాలి, మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు నెట్ ఉండాలి. సో అప్డేట్ అయిన తర్వాత sudo apt install build essential, సో లేకపోతే sudo apt install gcc, సో సెకండ్ కానీ థర్డ్ కానీ యూజ్ చేయండి, సెకండ్ కమాండ్ కానీ థర్డ్ కమాండ్ కానీ. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టెర్మినల్లో బ్లాక్ లైన్స్ వచ్చేస్తాయి. వన్స్ బ్లాక్ లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ జీసీసీ అని చెక్ చేయండి. am I audible? సో అక్కడ చూడండి, వినిపిస్తుందా? ఎస్ మేడం. ఓకే. సో అక్కడ sudo apt install gcc అని టెర్మినల్లో టైప్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు చేయకండి, ఆ కమాండ్స్ నోట్ చేసుకొని మళ్ళీ తర్వాత చేయండి. ఇప్పుడు ప్యారల్గా చేయాలంటే టైం పడుతుంది. నేను ఎగ్జిక్యూషన్ చూపిస్తాను మీకు ఎట్లా చేయాలి, ఏ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, రన్ ఎట్లా చేయాలో చెప్తాను. ఉబుంటులో చేసే వాళ్ళకు సో ఈరోజు చూడండి కమాండ్స్, సో లేకపోతే రేపు ఎవరిదైనా నేను ఉబుంటు సిస్టమ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు క్లాస్లో. సో ఈరోజు విండోస్లో చేసేవాళ్ళు విండోస్ సి ఫ్రీ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు డెస్క్టాప్ పైన ఇట్లా ఐకాన్ వచ్చేస్తుంది సి ఫ్రీ అనేది. సో ఉబుంటు వాళ్ళకి మాత్రం ఈ రెండు ట్రై చేయండి అమ్మా. సో ట్రై చేయండి, నేను చెప్పిన కమాండ్స్ రెండు ఉన్నాయి కదా కామెంట్ బాక్స్లో. ఫస్ట్ sudo apt అప్డేట్ చేయండి, తర్వాత లాస్ట్ చూడండి sudo apt ఇన్స్టాల్ జీసీసీ. ఆ రెండు కమాండ్స్ రన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేసి, టెర్మినల్ తెలుసు కదా, టెర్మినల్ అంటే తెలుసు కదా, ఉబుంటు సిస్టమ్స్ ఉన్న వాళ్ళకి టెర్మినల్ ఐడియా ఉంది కదమ్మా. టెర్మినల్ ఓపెన్ చేసి ఆ రెండు కమాండ్స్ రన్ చేసి ఉంచండి. మీకు ఒకవేళ అది ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలియడం కోసం జస్ట్ జీసీసీ అని టైప్ చేయండి. మీకు వర్షను వాటి గురించి డీటెయిల్స్ వస్తే ఇన్స్టాల్ అయినట్టు. అలా కాకుండా వేరే ఏదైనా కమాండ్ నాట్ ఫోన్ అని వచ్చిందనుకో ఇన్స్టాల్ అవ్వలేదు అని. సో మీరు సి కంపైలర్ ఉంటేనే మీ సి ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. సో ఇప్పుడు నేను విండోస్లో చెప్తున్నా కాబట్టి సి ఫ్రీ అనే యాప్ యూజ్ చేస్తాను. ఈ సి ఫ్రీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇది ఒక ఐడిఈ అనమాట. సో ఇందులోనే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఇందులోనే కంపైల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సి ఫ్రీలో చెప్తాను నేను కోడ్ ఎట్లా రాయాలి అనేది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సో మీకు ఎంటీగా ఉంటుంది, కంట్రోల్ ఎన్ కొడితే ఇట్లా న్యూ విండో వస్తుంది. ఫస్ట్ కంట్రోల్ ఎన్, ఆ తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ లైన్లో ఏ దానికైనా సరే ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం ఏం చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఈ లైన్ కంపల్సరీ రాయాలి. సో ఎందుకు ఈ లైన్ రాయాలి అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ అంటే అది హెడర్ ఫైల్, వీఆర్ ఇంక్లూడింగ్. సో ఎందుకు ఇది ఇంక్లూడ్ చేయాలి అంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ వర్క్ అవ్వాలి అంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్కి సంబంధించిన కోడ్ అంతా ఈ డాట్ హెచ్ ఫైల్లో ఉంటుంది. మనం ఇంక్లూడ్ చేసేసుకున్నాం అనుకోండి, డిఫాల్ట్గా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టు అనమాట. సో అందుకే ఇది ఇంక్లూడ్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, సో మెయిన్
మెయిన్ ఫంక్షన్ మెయిన్ అనేది నార్మల్గా మెయిన్ అనేది సిలో డిఫాల్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఏం రాయాలన్నా మెయిన్లోనే రాయాలి. మెయిన్ పెరాన్సిస్ స్టార్ట్. సో ఈ తర్వాత నుంచి సో కర్లీ బ్రేసెస్ స్టార్ట్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. సో మనం ఎక్కడ రాయాలన్నా కోడ్ ఉంది ఈ లైన్స్ మధ్యలో రాయాలి. కర్లీ బ్రేస్ స్టార్ట్ నుంచి కర్లీ బ్రేస్ క్లోజ్ ఉంది కదా, ఆ మధ్యలో మనం ప్రోగ్రామింగ్ రాయాలి. సో ఇది డిఫాల్ట్ స్ట్రక్చర్. మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా ఈ లైన్స్ కామన్గా ఉంటాయి అన్నిటికీ. సో ఇంకా కొన్ని సిస్టమ్స్లో ఏం రాసింటారంటే ఇక్కడ ముందు మెయిన్ ముందు వాయిడ్ అని రాస్తారు. వాయిడ్ అంటే ఈ మెయిన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏ డేటా టైపు రిటర్న్ చేయట్లేదు అని. సో వాయిడ్ రాసినప్పుడు మనం లోపల రిటర్న్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇక్కడ ఇంట్ రాసామనుకోండి, సో మెయిన్లో ఏదో రిటర్న్ అవుతుంది కాబట్టి ఈ కర్లీ బ్రాసెస్ లోపల లాస్ట్ లైన్లో రిటర్న్ అనే స్టేట్మెంట్ రాయాలి. రిటర్న్ 0నో 1నో ఏదో ఒకటి రాయాలి ఇంట్ రాస్తే. వాయిడ్ రాస్తే రిటర్న్ రాయక్కర్లేదు. సో వాయిడ్ రిటర్న్ అనేది మనకు ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో ప్రస్తుతానికైతే ఇది డిఫాల్ట్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం ఏం కోడ్ రాయాలన్నా ఇన్ బిట్వీన్ ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు జస్ట్ సింపుల్ హలో అనే వర్డ్ ప్రింట్ అవ్వాలి. హలో అనే వర్డ్ ప్రింట్ అవ్వాలి అంటే సో ప్రింట్ కోసం మనం ఇక్కడ యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి, పొద్దున క్లాస్లో డిస్కస్ చేసాము. ప్రింట్ కోసం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి, ప్రింట్ఎఫ్. మీరు అన్మ్యూట్ చేయొద్దు, జస్ట్ కామెంట్ బాక్స్లో రిప్లై చేయండి, నేను చూస్తున్నా. ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్లో మనం ఇక్కడ ఈ పెరాన్సిస్ లోపల ఏది రాస్తామో అది ప్రింట్ అవుతుంది. సో అది ప్రింట్ అవ్వాలి అంటే సపోజ్ స్ట్రింగ్ అయితే డబల్ కోట్స్లో రాయాలి. ప్రింట్ఎఫ్ హలో కనిపిస్తుందా అక్కడ, హలో అనే వర్డ్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం కోడ్ రాసాము. సో అగైన్ సిలో ఏ స్టేట్మెంట్ అయినా సో ఈ బేసిక్ స్ట్రక్చర్ కాకుండా ఇది కాకుండా ఇది ఇప్పుడు మన కోడ్ జస్ట్ ప్రింట్ అనే లైన్ కోడ్. సో ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రింట్ ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఎండ్ విత్ సెమీకోలన్. సో లాస్ట్లో సెమీకోలన్ పెట్టాలి. సో వన్స్ ఇలా పెట్టిన తర్వాత సేవ్ చేయాలి. Ctrl+S. సేవ్ చేసేటప్పుడు నేమ్ అడుగుతుంది చూడండి. నేమింగ్ ఇచ్చేటప్పుడు సపోజ్ నేను 1.c కాబట్టి 1, ఫైల్ నేమ్ వచ్చేసి డాట్, తర్వాత ఎక్స్టెన్షన్ సేవ్ యాజ్ డై. సో .c ఫైల్ కాబట్టి 1.c. సో ఎక్కడ స్టోర్ చేస్తున్నా, నేను డెస్క్టాప్ పైన స్టోర్ చేస్తున్నా. సేవ్ అయిపోయింది. కావాలంటే చూడండి మనకు 1.c అనే సి ఫైల్ ఒకటి జనరేట్ అయి ఉంటుంది. ఇది 1.c, ఇది 1.c. సో ఇప్పుడు ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది రాయడం. హలో అనే వర్డ్ హలో అనే ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. బట్ అది రన్ అవ్వాలి అంటే సో మనం ఉబుంటులో ఒకలాగా రన్ చేస్తాం, విండోస్లో ఒకలాగా రన్ చేస్తాం. సో నేను విండోస్ యూజ్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మనకు కంపైల్ అనేది చూడండి, కంపైల్ పైన ఆప్షన్స్లో బిల్డ్లో కంపైల్ అని ఉంటుంది. కంపైల్ చేస్తే సో మనకు ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే కింద డైలాగ్ బాక్స్ ఉంది చూడండి ఇక్కడ ఈ ఏరియాలో, కింద ఏరియాలో. సో ఈ ఏరియాలో ఏమొచ్చింది మనకు, జస్ట్ వార్నింగ్ వచ్చింది. సో అక్కడ వార్నింగ్ కనిపిస్తుందా, వార్నింగ్ అని వచ్చింది కంపైల్ చేసిన వెంటనే. సో వన్స్ కంపైల్ చేస్తే ఇక్కడ చూడండి, కంపైల్ చేసినప్పుడు మనకి ఇక్కడ 1.o అనే ఆబ్జెక్ట్ ఫైల్ ఒకటి జనరేట్ అయింది. అది ఇంతకుముందు లేదు. ఇప్పుడు కంపైల్ చేసిన తర్వాత 1కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ అయింది. ఇక్కడ కనిపిస్తుందా. సో మీకు ఉబుంటులో అయితే a.out అనే ఫైల్ జనరేట్ అవుతుంది కంపైల్ చేసిన వెంటనే. ఇప్పుడు కంపైలేషన్ మనం ఏమన్నా కోడ్ కనుక రాంగ్గా రాస్తుంటే ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను సెమీకోలన్ మిస్ చేశాను అనుకోండి, సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేస్తాను చూడండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకు. కంపైల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఎర్రర్ అని వచ్చింది చూడండి బ్లూ లైన్లో. కింద వార్నింగ్. ఓకే, వార్నింగ్స్ ఉంటే ఏం కావు, అవి అలర్ట్స్ లాగా. బట్ ఎర్రర్స్ ఉంటే మాత్రం ప్రోగ్రామ్ రన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ క్లియర్ చేసిన తర్వాతే మనం ప్రోగ్రామ్ రన్ చేయాలి. సో ఇక్కడ మనకు ఎర్రర్ ఉంది.
సో ఎర్రర్ ఏంటి? సింటాక్స్ ఎర్రర్ బిఫోర్ రిటర్న్. సో రిటర్న్ కంటే ముందు వీఆర్ మిస్సింగ్ సమ్ సింటాక్స్. ఏంటా సింటాక్స్? ఏ లైన్ అయినా సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి, బట్ ప్రింట్ఎఫ్ లైన్ సెమీకోలన్ ఎండ్ లేదు. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ సెమీకోలన్ పెట్టేసి మళ్ళీ సేవ్ చేసేసి మళ్ళీ కంపైల్ చేస్తున్నా. కంపైల్. సో ఇప్పుడేం ఎర్రర్ రాలేదు చూడండి, జస్ట్ వార్నింగ్ ఒకటే వచ్చింది. ఇంతకుముందు బ్లూ లైన్ ఎల్లో లైన్ రెండు వచ్చాయి. ఫాలో అవుతున్నారా ఇంతకీ? సో ఇప్పుడు కంపైల్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేస్తున్నాం. రన్ ఎలా అంటే సేమ్ బిల్డ్లోనే ఇక్కడ రన్ అని ఉంది చూడండి, రన్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనకు టెర్మినల్ ఓపెన్ అయ్యి దాంట్లో హలో అనే వర్డ్ వస్తుంది చూడండి, ఇదిగో ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? HELLO, హలో కనిపిస్తుందా? మనం రాసిన లైన్స్, మనం రాసిన టెక్స్ట్ తర్వాత ఈ టెర్మినల్ వెళ్ళిపోవాలి అంటే ప్రెస్ ఎనీ కీ అని అడుగుతుంది. సో మనం ఇప్పుడు కీబోర్డ్లో ఏదైనా కీ ప్రెస్ చేస్తే ఆ టెర్మినల్ క్లోజ్ అయిపోతుంది. కన్సోల్ ఆర్ టెర్మినల్ అంటాం దీన్ని. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక కీ ప్రెస్ చేసినా అదేమైపోతుంది? ఎండ్ అయిపోతుంది. సో కంపైల్ అయిపోయింది, రన్ అయిపోయింది. సో ఇది హలో రాస్తే. సో హలో తర్వాత నేను ఇక్కడ బ్యాక్ స్లాష్ ఇది ఏంది? బ్యాక్ స్లాష్ వేరేలా పడుతుంది. /n. సో యాష్ ఇంక్లూడ్ మెయిన్ తర్వాత అక్కడ ఏం స్పేసెస్ లేవు, మీకు అట్లా దూరంగా అనిపిస్తున్నాయి అవి. ఓకే ఫైన్. సో అక్కడ చూడండి /n రాశాను హలో తర్వాత. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏం చేశాను నేను? /n అనేది వాడాను. సో /n ఎందుకు వాడతానంటే న్యూ లైన్ కోసం. సో ఇంతకుముందు మనకు హలో అనేది ఒకటే లైన్లో డిస్ప్లే అయింది, తర్వాత ప్రెస్ ఎనీ కీ టు ఎగ్జిట్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి, సేవ్ చేసేసి ఫస్ట్ కంపైల్ చేయాలి. యాజ్ యూజువల్ కంపైల్ చేస్తాం, జస్ట్ వార్నింగ్. తర్వాత రన్ చేస్తాం. చెప్పు చూడండి, హలో అనేది ఎక్కడ వచ్చింది చూడండి, ఫస్ట్ లైన్లో వచ్చేసింది. ఆ తర్వాత న్యూ లైన్లో ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అని వచ్చింది. బట్ మీరు ఉబుంటులో చేసేటప్పుడు జస్ట్ హెల్లో అనే వస్తుంది, ఇంకా తర్వాత ఎనీకి అవేం రావు. మనం మాన్యువల్గా టెర్మినల్ని క్లోజ్ చేసుకోవాలి. మనం ఇది విండోస్ కాబట్టి ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్ చేసినప్పుడు సపరేట్గా రన్ చేసుకున్నప్పుడు మనకు ఒక టెర్మినల్ ఓపెన్ అయ్యి టెర్మినల్లో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. సో యాక్చువల్గా ఎట్లా రన్ అవుతుంది అంటే స్టార్టింగ్ ఫస్ట్ లైన్ నుంచి ఇంట్ మెయిన్కి వచ్చేస్తుంది. ఇది డిఫాల్ట్ అనమాట. ఇది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. సో దీని ఏమంటాం మనం? అక్కడ డబల్ లైన్స్ పెడితే ఏంటది? కామెంట్స్ అనమాట. దాని తర్వాత ఉన్న లైన్స్ అన్ని అవుట్పుట్ పైన డిస్ప్లే అవ్వవు. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం దాన్ని, ఆ లైన్. సో తర్వాత ఇది స్టార్టింగ్ లైన్. ఏ ప్రోగ్రామ్కైనా స్టార్ట్ లైన్ ఏంటంటే మెయిన్ ఉండాలి. ఆ తర్వాత ఇది యాక్చువల్ కోడ్. సో ఆ తర్వాత ఈ రిటర్న్ ఎందుకు రాసామంటే ఇక్కడ మనం ఇంట్ రాసాం కాబట్టి. సపోజ్ మనం ఇక్కడ వాయిడ్ రాసామనుకోండి, ఇక్కడ రిటర్న్ ఏం రాయాల్సిన అవసరం లేదు. సో ఇది కోడ్, సింపుల్ కోడ్, వాయిడ్ అని రాస్తే. సో ఇప్పుడు చూడండి, రన్ చేస్తాను. ఫస్ట్ కంపైల్ చేయాలి. ఎర్రర్సే ఉన్నాయి, ఇంకేం లేదు. సో తర్వాత వార్నింగ్సే ఉన్నాయి, సారీ ఎర్రర్స్ లేవు. నెక్స్ట్ రన్. చూడండి హలో అనే వర్డ్. సో మీరు వాయిడ్ రాసుకున్నా ఇంట్ రాసుకున్నా మెయిన్కి వర్క్ అవుతుంది.
బట్ మీరు ఒకవేళ ఇంటని స్పెసిఫై చేశారు అంటే, ఇక్కడ ఇంటని స్పెసిఫై చేశారు అంటే ఖచ్చితంగా రిటర్న్ టైప్ ఏంటో మనం రాయాలి. ఇక్కడ రిటర్న్ టైప్ ఏముందో అన్నది రాయాలి. రిటర్న్ టైప్ స్పెసిఫై చేయాలి ఇక్కడ. ఒకవేళ మనం ఇక్కడ ఇంట్ రాసుకుంటే, వాయిడ్ బదులు ఇంట్ రాసుకుంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాసుకోవాలి. సో ఒకవేళ ఇక్కడ వాయిడ్ రాసుకుంటే ఇక్కడ రిటర్న్ కూడా అవసరం లేదు. సో ఇది హెలో వర్డ్ ప్రోగ్రామ్, సింపుల్ హెలో వర్డ్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ స్లాష్ ఎన్ పెడితే ఏమైంది, న్యూ లైన్ వచ్చింది. ఒకసారి చూద్దాం, స్లాష్ టీ పెడదాం. హలో, సపోజ్ నార్మల్గా చూడండి, హలో వరల్డ్, హలో వరల్డ్ స్లాష్ అని పెడితే న్యూ లైన్. సో ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ ఏమొస్తుంది, అవుట్పుట్ హెలో వరల్డ్ రాస్తే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, కన్సోల్ పైన ఏం డిస్ప్లే అవుతుంది, ఉన్నారా క్లాస్లో? హలో వరల్డ్ అని డిస్ప్లే అవుతుంది. న్యూ లైన్ ప్రెస్ ఎనీ కీ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఓకే, కన్సోల్ని క్లోజ్ చేసేసి కంపైల్, తర్వాత రన్ చేసినప్పుడు హలో వరల్డ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఒక స్పేస్ ఉంది. సో ఇప్పుడు నేను బ్యాక్ స్లాష్ టీ పెట్టాను అనుకోండి, ఇక్కడ బ్యాక్ స్లాష్ టీ, బ్యాక్ స్లాష్ అనేది ఏంటి అంటే ఫార్వర్డ్ స్లాష్ కాకుండా బ్యాక్ స్లాష్ అనేది. బ్యాక్ స్లాష్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చూపిస్తాగండి, కంపైల్ చేసి చూద్దాం. కంపైల్, వార్నింగ్సే, తర్వాత రన్. సో ఇప్పుడు చూడండి, హలోకి వరల్డ్కి ఎంత స్పేస్ వచ్చింది మనకు, ఒక స్పేస్ రాలేదు, చాలా స్పేస్ వచ్చింది. ఎంత స్పేస్ వచ్చిందంటే ఒక ట్యాబ్ స్పేస్ వచ్చింది. బ్యాక్ స్లాష్ టీ అనేది ట్యాబ్ స్పేస్, బ్యాక్ స్లాష్ ఎన్ అనేది న్యూ లైన్. సో మీరు నోట్ చేసుకోవాలి ఇవన్నీ. టీ అనేది ట్యాబ్కి, బ్యాక్ స్లాష్ ఎన్ అనేది న్యూ లైన్కి, న్యూ లైన్కి. సో ఆ తర్వాత వెయిట్, నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాము, జస్ట్ సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు అంటే ఇంట్ ఏ ఇట్లా డిక్లేర్ చేసుకోవాలి మనం వేరియబుల్ నేమ్స్ అనేవి. సో ఏమని చెప్పాము వేరియబుల్ నేమ్స్కి రూల్స్, సో ఓన్లీ నెంబర్స్ అయి ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు, కీవర్డ్స్ అనేది వాడకూడదు, 31 లెంత్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. గుర్తున్నాయా వేరియబుల్ డిక్లరేషన్ రూల్స్, ఫస్ట్ మాడ్యూల్లో డిస్కస్ చేసాం. సో మనం ఇంట్ ఏ అనేది ఒక వేరియబుల్. సో ప్రతి లైన్ ఇట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇంట్ ఏ ఇది డిక్లరేషన్, దీని ఏమంటాం మనం, డిక్లరేషన్, వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. దాని మీనింగ్ ఏంటి, సో మనం ముందే కంపైలర్కి ఏమని చెప్తున్నాము అంటే ఏ అనేది ఒక వేరియబుల్ విచ్ కెన్ స్టోర్ ఇంటీజర్ వాల్యూ, దీనికి సమ్ స్పేస్ కావాలి, రిజర్వ్ చేయండి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఏ ఈక్వల్స్ టు 2 అన్నాం అనుకోండి, ఏ ఈక్వల్స్ టు 2 3, ఇది ఇనిషియలైజేషన్ ఆర్ డెఫినేషన్ అంటాం, డెఫినేషన్ ఆర్ ఇనిషియలైజేషన్. సో అలానే ఇవి ఎందుకు యూజ్ చేస్తాం మనము, ఈ డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఎందుకు యూజ్ చేస్తాము, కమెంట్ లైన్, సింగిల్ లైన్ కామెంట్ అంటాం దాన్ని, సింగిల్ లైన్ కామెంట్ కి డబల్ స్లాష్ యూజ్ చేస్తాం. సపోజ్ మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ కి అయితే 1 ఫార్వర్డ్ స్లాష్ స్టార్, సో అక్కడ రాసిన మ్యాటర్, ఆ తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ స్టార్ ఎండింగ్, స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చేసాం అనుకోండి. సో జనరల్గా చూడండి, ఇది ప్రోగ్రామ్ యాక్చువల్గా. ఇప్పుడు దీని మొత్తాన్ని నేను కామెంట్స్, అసలు ప్రోగ్రామ్లో ఏమి డిస్ప్లే అవ్వకూడదు అనుకో, సపోజ్ అలో ఒక్క నిమిషం, తర్వాత మల్టీ కామెంట్స్కి ఇక్కడ చూడండి 1 ఫార్వర్డ్ స్లాష్ స్టార్ ఇచ్చాను అనుకోండి, అవి మొత్తం గ్రీన్ అయిపోయాయి, అంటే ఈ లైన్స్ అన్ని కామెంట్స్ లో ఉన్నట్టు. ఎంతవరకు, స్టార్ ఇంతవరకు.
సో ఇదంతా కామెంట్స్ లో ఉన్నట్టు. ఇంకా ఇప్పుడు ఈ పోర్షన్ ఏమి ప్రింట్ అవ్వదు మనకు అవుట్పుట్ పైన. సో దీని ఏమంటామంటే మల్టీ లైన్ కామెంట్ అంటాం. /* స్టార్ // ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని లైన్స్ వరకు మనం కామెంట్ చేయాలనుకుంటున్నామో, అవుట్పుట్ పైన డిస్ప్లే చేయొద్దు అనుకున్న లైన్స్ అన్ని ఇందులో ఉంచేసి ఇది ఎండింగ్, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, // కావాలంటే రన్ చేసి చూడండి, మీకు అవుట్పుట్ ఏమీ రాదు. కంపైల్, ఎర్రర్స్ ఏం లేవు, రన్. సో ఇక్కడ చూడండి ప్రెస్ ఎనీ కీ అని వచ్చింది అంతే, కానీ ఇంకా అవుట్పుట్ ఏం రాలేదు. సో మీకు ఇంకా తెలియాలి ఆ లైన్స్ హలో వరల్డ్ రాలేదు, ఇంకేమైనా వస్తుందేమో కింద కామెంట్ లేకుండా రాసిన వాటిలో ఏమైనా వస్తుందో లేదో చెక్ చేయండి. సో ప్రింట్ హాయ్ అని రాశాను అనుకోండి, సేవ్ చేస్తున్నా, Ctrl+S, తర్వాత మళ్ళీ కంపైల్, క్లోజ్ చేయాలి, కంపైల్, నో ఎర్రర్స్, రన్. సో ఇక్కడ చూడండి ఓన్లీ ఇక్కడ మనకు అవుట్పుట్ పైన ఏం డిస్ప్లే అయింది, హాయ్ ఒక్కటే డిస్ప్లే అయింది. సో ఎందుకు హలో వర్డ్ డిస్ప్లే అవ్వలేదు, ఈ హలో వర్డ్ ఎందుకు డిస్ప్లే అవ్వలేదు? కెన్ ఎనీబడి? ఓన్లీ హాయ్ మాత్రమే డిస్ప్లే అయింది, హలో వరల్డ్ ఎందుకు డిస్ప్లే అవ్వలేదు? ఎస్, సో అది ఇది మల్టీ లైన్ కామెంట్ అనమాట. మనం ఏం స్టార్ట్ చేసాము, ఇక్కడ స్టార్ట్ చేసాము /* తర్వాత యాస్ట్రిక్, మళ్ళీ ఆ // కరస్పాండింగ్ మనకు ఉంటుంది కదా. సో 2 //లే, // రాసేసి ఇదంతా రాసేస్తే ఇదేంటంటే మల్టిపుల్ లైన్ కామెంట్స్. సో జస్ట్ డబుల్ // పెట్టేస్తే సింగిల్ లైన్ కామెంట్ అది. ఈ తర్వాత రాసిన లైన్ వరకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇలా రాస్తే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు ఉన్న మిడిల్ లైన్స్ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, అవుట్పుట్లో డిస్ప్లే అవ్వదు. సో కావాలంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇది తీసేసాను అనుకోండి, సో కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూస్తున్నారా. సో మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ తీసేసాను. అగైన్ ఐఎమ్ సేవింగ్. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ బిల్డ్కి వెళ్ళి కంపైల్ అండ్ దెన్ రన్. సో ఇప్పుడు చూడండి హలో వరల్డ్ వచ్చింది, హాయ్ కూడా వచ్చింది. సో అన్నీ వచ్చేసాయి. ఏలో 2 ఉంది, బట్ మనం ఏని ఎక్కడ ప్రింట్ చేయలేదు. సపోజ్ ఏని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి మనము, చూడండి ప్రింట్. సో ఏ అనే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కి మనం సింటాక్స్ ఏమని చెప్పాము, ఫార్మాట్ స్పెసిఫైయర్. అంటే ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్, ఇంటీజర్ అనేది, ఇంటీజర్ కి మనం ఏం వాడతాం, %d వాడతాం. %d కామా ఎందులో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి మనము, ఏలో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. సో at wait of 1 minute, ఓకే ఇక్కడ రాసేస్తాను. సో ఇక్కడ చూడండి, సో యాక్చువల్గా ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్ ఏ అంటే మెమరీలో ఏకి కావాల్సినంత స్పేస్ రిజర్వ్ అవుతుంది. ఆ తర్వాత ఏ = 2 అంటే ఏలో 2 స్టోర్ అవుతుంది. తర్వాత ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అంటే కన్సోల్ పైన హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ హాయ్ అంటే హాయ్ కూడా ప్రింట్ అవుతుంది. ప్రింట్ఎఫ్ ఏం ప్రింట్ అవ్వాలి, నంబర్ ప్రింట్ అవ్వాలి. నంబర్ అనేది ఏ డేటా టైపు, ఇంట్. సో డేటా టైప్ ఫార్మాట్ స్పెసిఫైయర్ గా స్పెసిఫై చేయాలి. అండ్ ఏ ఎందులో ఉన్న డేటాను ప్రింట్ చేయాలి, వేరియబుల్ నేమ్. ఇక్కడ ఏ అనేది వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు చూడండి, క్లోజ్ చేసేస్తాను, నెక్స్ట్ Ctrl+S సేవ్ చేస్తున్నాను, నెక్స్ట్ కంపైల్ అయ్యింది. జస్ట్ ఇవి వార్నింగ్స్ వస్తే ఏం కాదు, ఎర్రర్స్ వస్తే మాత్రం రెక్టిఫై చేసుకోవాలి. నెక్స్ట్ రన్. ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేస్తే క్లోజ్గా ఇక్కడ హలో వరల్డ్. సో అక్కడ ఏం జరిగింది, ఫస్ట్ వాయిడ్ మెయిన్ రన్ అయింది, ఆ తర్వాత ఇంట్ ఏ రన్ అయింది, ఏకి స్పేస్ ఉంటుంది, ఏ = 2, ఏలో 2 వాల్యూ స్టోర్ అయింది. తర్వాత హలో వరల్డ్ ఉంది, సో ఇక్కడ హలో వరల్డ్ అనేది రన్ అయింది కన్సోల్ పైన. ఆ తర్వాత హాయ్ అని ఉందా, సో ఇక్కడ హాయ్ అని రన్ అయింది.
ఆ తర్వాత చూడండి ప్రింట్ పర్సెంటల్ డి ఒక ఇంటీజర్ ని ప్రింట్ చేయాలి. ఆ ఇంటీజర్ ప్లేస్ లో ఏం ప్రింట్ చేయాలి? ఏలో ఉన్న వాల్యూ. సో ఏలో ఏముంది మనకు వాల్యూ? ఏలో ఏముంది మనకు వాల్యూ? సో అది కూడా ఇక్కడ ప్రింట్ అయింది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రెస్ కి ముందు 2 కనిపిస్తుందా అక్కడ? 2 కనిపిస్తుందా? అక్కడ నేను 2 సెలెక్ట్ చేశాను చూడండి. సో 2 ప్రింట్ అయింది. ఫార్మాట్ స్పెసిఫైయర్ అది. ఫైన్. ఓకే. ఇప్పుడు సో ఇంతవరకు ఏం చేసాము? ప్రోగ్రామ్లో ఇచ్చాము, ప్రోగ్రామ్లో రన్ చేసుకో. మీరు ఏం కోడ్ రాయాలన్నా కూడా విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్. సో ఈ మధ్య పోర్షన్ లోనే మీరు రాయాలి కోడ్. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి వైడ్ మెయిన్ అనేది కంపల్సరీ. ఆ తర్వాత మీరు ఏం కోడ్ రాయాలన్నా మీ స్ట్రక్చర్ యాష్ ఇంక్లూడ్ stdio.h ఫస్ట్ లైన్ కంపల్సరీ, వాయిడ్ మెయిన్ కంపల్సరీ. ఆ తర్వాత కర్లీ బ్రేస్ స్టార్ట్ నుంచి కర్లీ బ్రేస్ ఎండ్ మధ్యలో మీరు కోడ్ రాయాలి. అగైన్ మీరు గుర్తుంచుకోండి, ఏ లైన్ అయినా సరే సిలో స్టేట్మెంట్, ఎవ్రీ స్టేట్మెంట్స్ ఇన్ సి ఎండ్ విత్ సెమీకోలన్. చూడండి ఇక్కడ సెమీకోలన్, ఇక్కడ సెమీకోలన్, 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 సెమీకోలన్. సో ఇవేంటి? యాష్ డిక్లేర్ ఫార్వర్డ్ స్లాష్లు ఇవేంటి? ఇవి కామెంట్స్. ఈ లైన్ యొక్క డిస్క్రిప్షన్ చేయడం కోసం మనం ఫార్వర్డ్ ఇట్లా ఎప్పుడైతే మనము ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టామో దీని తర్వాత ఈ ఈ 2 లైన్స్ తర్వాత ఉన్న రాసిన టెక్స్ట్ అంతా కూడా మనకు అవుట్పుట్ పైన డిస్ప్లే అవ్వదు. మల్టిపుల్ లైన్ కామెంట్స్ అంటే ఫార్వర్డ్ స్లాష్ యాస్ట్రిక్ తర్వాత ఎన్ని లైన్స్ అయితే మనం కామెంట్స్ లో ప్లేస్ చేయాలో అన్ని లైన్స్ కామెంట్స్ లో ప్లేస్ చేసి మళ్ళీ యాస్ట్రిక్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ రాసేస్తాం. సో ఇదేంటి? జస్ట్ ఇచ్చిన వాల్యూ ప్రింట్ చేయాలి. సపోజ్ ఇక్కడ a=2 అని ప్రోగ్రామ్ లో ఇవ్వకుండా యూజర్ నుంచి అడగాలి. సో యూజర్ నుంచి అడిగిన తర్వాత యూజర్ ఏదైనా ఇస్తే ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం స్కాన్ఎఫ్ వాడతాం. స్కాన్ఎఫ్ వాడాలంటే యూజర్ని అడగాలి కదా. సో యూజర్ కోసం డిస్ప్లే అవ్వడం కోసం ప్రింట్ ఎంటర్ ఏ వాల్యూ, ఒక వాల్యూని ఎంటర్ చేయండి, ఏ యొక్క వాల్యూని ఎంటర్ చేయండి అని అడుగుతున్నాను యూజర్ని. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ సెమీకోలన్. సో యూజర్కి మనం డిస్ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము? స్కాన్ఎఫ్ పర్సెంటల్ డి ఎందులోకి స్టోర్ స్కాన్ఎఫ్ సింటాక్స్ ఏంటి? యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయాలి అంటే స్కాన్ఎఫ్ వాడతాం. పర్సెంటల్ డి యాంపర్సెంట్ ఆఫ్ ఏలోకి రీడ్ చేయాలి సెమీకోలన్. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నేను ఏమేమి రాశాను లైన్స్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఫస్ట్ సింపుల్గా ఏం చేశాను? మెయిన్ ఇంతవరకు ఇవి తెలిసినవి, యాష్ ఇంక్లూడ్ stdio.h కామన్, తర్వాత వాయిడ్ మెయిన్ కామన్, కర్లీ బ్రేస్ స్టార్ట్ కర్లీ బ్రేస్ క్లోజ్. సో వీటి మధ్య రాసిన లైన్స్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఇంట్ ఏ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, దానికి వాల్యూ యూజర్ నుంచి రీడ్ చేయాలి. సో యూజర్ నుంచి రైట్ చేయాలి కాబట్టి యూజర్కి ఒక మెసేజ్ డిస్ప్లే చేయడం కోసం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో కన్సోల్ పైన ప్రింట్ఎఫ్ అని రాసి ఎంటర్ ఏ వాల్యూ అని ఇచ్చాను. ఎంటర్ ఏ వాల్యూ అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. సో వన్స్ ఇన్పుట్ ఇస్తే ఆ ఇచ్చిన ఇన్పుట్ ఇంటీజర్ ఫార్మాట్ అయి ఉంటే అడ్రస్ ఆఫ్ ఏలోకి స్టోర్ అవుతుంది వాల్యూ. ఇప్పుడు ఏలో మనం ఇచ్చిన వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ తర్వాత హలో వరల్డ్ అనేది స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది, హాయ్ అనేది స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఏలో ఇప్పుడు మనం యూజర్ ఇచ్చిన వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో చూద్దాం, సో ఇలా జరుగుతుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ కంపైల్ అండ్ దెన్ రన్. సో అక్కడ చూడండి, సో సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ వాయిడ్ మెయిన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇంట్ ఏ అనేది ఏకి సమ్ స్పేస్ అలొకేట్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? సింపుల్గా ఇక్కడ డబుల్ కోట్స్లో ఏది రాస్తామో అది కన్సోల్ పైన డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఏం డిస్ప్లే చేసింది చూడండి, ఎంటర్ ఏ వాల్యూ అని డిస్ప్లే చేసింది. సో ఇక్కడ కర్సర్ వెయిట్ చేస్తుంది చూడండి, బ్లింక్ అవుతా ఉంది చూడండి. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఇన్పుట్. సపోజ్ యూజర్ ఏ వాల్యూ 7 ఇచ్చాడు, 7 ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్ 7 తర్వాత ఏముంది? ఓకే, స్కాన్ చేసుకుంది. స్కాన్ వచ్చినప్పుడు కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం 7 అనేస్తే 7 ఏలోకి స్టోర్ అవుతుంది. ఆ తర్వాత హలో వరల్డ్ ఉంది. సో ఇక్కడ కూడా అవుట్పుట్ పైన హలో వరల్డ్ అని డిస్ప్లే అయింది. ఇక్కడ /t వాడాం కాబట్టి మధ్యలో ట్యాబ్ స్పేస్ వచ్చింది హలోకి వరల్డ్కి మధ్యలో.
ఆ తర్వాత హాయ్ అని ఉంది, హాయ్. తర్వాత న్యూ లైన్ ఇచ్చా కాబట్టి న్యూ లైన్. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ డి ఏ, ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఏలో మనం ఏమి ఇచ్చాము, యూజర్ ఏ వాల్యూ ఏమి ఇచ్చాడు, 7 ప్రింట్ అయింది. కనిపిస్తుందా అక్కడ? ఎస్ మేడం. 7 7 కనిపిస్తుంది కదా అక్కడ. సో ఇంకా కొంచెం క్లారిటీ కోసం ఇక్కడ స్లాష్ పెడతా, ఆగండి. స్లాష్ పెడితే ఇంకా న్యూ లైన్లో వచ్చేస్తుంది. మళ్ళీ కంపైల్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాం. సో ఎంటర్ ఏ వాల్యూ అన్నాడు యూజర్. సో నేను 8 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు 8. సో ఇక్కడ చూడండి ఎంటర్ ఏ వాల్యూ అనేది యూజర్కి డిస్ప్లే చేసింది. తర్వాత స్కాన్ఎఫ్ ఉంది కాబట్టి కర్సర్ వెయిట్ చేసింది, 8 ఎంటర్ చేశాను, 8 రీడ్ చేసుకుంది. తర్వాత హలో వరల్డ్ ఈ స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంట్ డిస్ప్లే అయింది ఇక్కడ హలో వరల్డ్. తర్వాత హాయ్ ఉంది, హాయ్ డిస్ప్లే అయింది. తర్వాత ప్రింట్ దేన్ని ప్రింట్ చేసాం మనం ఇప్పుడు ఇక్కడ, దేన్ని ప్రింట్ చేసాం, లాస్ట్ లైన్ చూడండి, దేన్ని ప్రింట్ చేసాం, ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డి స్లాష్ ఎన్, దేన్ని ప్రింట్ చేసాం, ఏలో ఏముంది, 8 ఉంది. సో 8 ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి. అర్థమైంది అక్కడ యూజర్ నుంచి వాల్యూస్ ఎలా రీడ్ చేయాలనేది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ టాస్క్ ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ క్లియర్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఇంట్ ఏతో పాటు ఇంకొక వేరియబుల్ బితో పాటు ఇంకో వేరియబుల్ సి, 3 వేరియబుల్స్ తీసుకున్నాం, ఏబిసి. ఫైన్. సో ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ అంటే ఏ వాల్యూ. సో అలానే ఇంకో బి కూడా తీసుకుందాం. బికి ఇక్కడ యాంపర్సెంట్లో బి అడ్రస్లోకి స్టోర్ చేయమని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ బదులు బి వాల్యూ అని అడుగుతాను. సో ఆ తర్వాత ఏబి రీడ్ చేసుకున్న తర్వాత రిజల్ట్ సిలో స్టోర్ అవ్వాలి. సి ఈక్వల్స్ టు సమ్ ఏ ప్లస్ బి అని రాస్తాను. సో ఇది జస్ట్ రీడింగ్ స్టేట్మెంట్, ఏని రీడ్ చేసుకోవడానికి, బిని రీడ్ చేసుకోవడానికి ఏ ప్లస్ బి చేశాను. అగైన్ రిజల్ట్ ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ సో ద వాల్యూ సమ్ ఈజ్, లేకపోతే సమ్ అనేది దేంట్లో వస్తుంది మనకు, ఇంటిజర్ లో వస్తుంది. ఇంటిజర్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సెంటేజ్ డి కామా, ఇక్కడ యాంపర్సెంట్ వాడాల్సిన అవసరం లేదు, ప్రింట్ఎఫ్ లో యాంపర్సెంట్ అవసరం లేదు, స్కాన్ఎఫ్ లోనే యాంపర్సెంట్. సమ్ ఎందులో ఉంది ఇప్పుడు మనకు, ఏ ప్లస్ బి జరిగిన తర్వాత వాల్యూ దేనికి అసైన్ చేస్తాం మనము, సిలో, సి రాస్తాం. అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఇట్ ఎండ్స్ విత్ సెమీకోలన్, సో యాజ్ యూజువల్. సో ఇప్పుడు చూడండి ఇది కోడ్. సో ఏబిసి అనే 3 ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాము. ఎంటర్ ఏ వాల్యూ అని యూజర్కి డిస్ప్లే చేసాము. సో ఒకసారి చూద్దాం రన్ చేసేటప్పుడు స్టెప్ వైజ్గా ఏం జరుగుతుంది అనేది ఐ విల్ డిస్కస్. సో ఫస్ట్ కంపైల్, సో ఇక్కడ ఏం ఎర్రర్స్ లేవు. నెక్స్ట్ రన్ ప్రింట్ రాంగ్ టైప్ చేశానా, వార్నింగ్ కూడా రాలేదేంటి, వెయిట్, వార్నింగ్ రావాలి యాక్చువల్లీ. ప్రింట్ ఎఫ్, ఓకే థ్యాంక్ యూ. ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్, ఓకే. బిల్డ్ కంపైల్, సో కంపైల్ చేసినాము. ఓన్లీ మెయిన్ గురించి ఇంకంతే. న్యూ లైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సమ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనకు సమ్ న్యూ లైన్లో డిస్ప్లే చేయాలంటే న్యూ లైన్ పెట్టుకుందాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు సేవ్ చేశాను, కంపైల్, ఏం ఎర్రర్స్ లేవు. నెక్స్ట్ రన్. సో ఇప్పుడు చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ అంటే స్టెప్ బై స్టెప్. కన్సోల్ని పక్కన పెట్టేస్తాను. వాయిడ్ మెయిన్ స్టార్టింగ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇంట్ ఏబిసి, ఏకి బికి సికి 3 అడ్రసెస్లు క్రియేట్ అవుతాయి. అంటే 3 నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి స్పేస్ అలొకేట్ చేస్తుంది మెమరీ అనేది. తర్వాత యూజర్కి ప్రింట్ స్టేట్మెంట్లో ఏం డిస్ప్లే చేస్తాం మనము, ఎంటర్ ఏ వాల్యూ, తర్వాత స్లాష్ అని పెట్టాం కాబట్టి కర్సర్ అనేది న్యూ లైన్లో పాయింట్ చేస్తూ ఉంటుంది. సో చూడండి కన్సోల్ పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ ఏ వాల్యూ, కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది చూడండి,
న్యూ లైన్లో. సో ఇప్పుడు తర్వాత లైన్ ఏముంది, స్కానఫ్ ఉంది. స్కానఫ్. సో ఇది యూజర్ నుంచి రీడ్ చేసుకోవడం కోసం కర్సర్ వెయిట్ చేస్తుంది, యూజర్ వాల్యూ ఇవ్వడం కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇచ్చిన తర్వాత ఎందులోకి స్టోర్ అవుతుంది అది, యాంప్రసెంట్ ఏ, అడ్రస్ ఆఫ్ ఏలోకి స్టోర్ అవుతుంది. ఏ డేటా టైప్ రీడ్ చేస్తుంది, ఇంటీజర్. సో స్కానఫ్లో మనము ఏ డేటా టైప్ రీడ్ చేస్తుంది, ఎందులోకి స్టోర్ అవుతుంది అనేది మెన్షన్ చేయాలి. అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఎవ్రీ లైన్ ఎండ్స్ విత్ సెమికోలన్. సో ఇక్కడ కూడా చూడండి, ఎంటర్ ఏ వాల్యూ అని స్కానఫ్ స్టేట్మెంట్ కోసం ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. సపోజ్ ఇన్పుట్ నేను 15 ఇచ్చాను, 15. సో 15 ఎంటర్ క్లిక్ చేస్తాను. సో ఎంటర్ చేస్తే నెక్స్ట్ లైన్. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ బి వాల్యూ అని ఉంది. సో అగైన్ ఎంటర్ బి వాల్యూ, కన్సోల్ కర్సర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇన్పుట్. సో ఎందుకంటే ఇక్కడ మనం స్కానఫ్ స్టేట్మెంట్ రాసాం కాబట్టి యూజర్ నుంచి ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. సో లెట్ వి గివ్ 12 యాజ్ బి. సో 12 ఆ తర్వాత ఏం చేయాలి జరుగుతుంది, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, 15 ప్లస్ 12 జరిగి 27 సిలో ఉంటుంది. తర్వాత సమ్ని ప్రింట్ చేస్తే, సిని ప్రింట్ చేస్తే మనకు 27 వస్తుంది. సో చూద్దాం, 15 12 ఎంటర్ చేస్తే అక్కడ చూడండి 15 12 సమ్ జరిగి సమ్ ఈజ్ 27 వచ్చిందా ఇక్కడ ఆన్సర్. అర్థమైందా ఇక్కడ అడిషన్ ప్రోగ్రామ్, సింపుల్ అడిషన్ ప్రోగ్రామ్ యూజర్ నుంచి ఎలా తీసుకోవాలి అని. ఇది ఇండివిజువల్ గా ఏని రీడ్ చేశాను, బిని రీడ్ చేశాను, ఏ ప్లస్ బి చేసి సికి అసైన్ చేశాను, తర్వాత సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. ఇది అడిషన్ ప్రోగ్రామ్. సో మనం సబ్ట్రాక్షన్ రాయాలంటే ఏం చేయాలి, సి సమ్ డి ఈక్వల్స్ టు లెట్ బి, ఇంకో వేరియబుల్ తీసుకుందాం డి, సమ్ డి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి చేసాం. సో ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్ విత్ సెమీకోలన్. సో ఇక్కడ సమ్తో పాటు ఇంకొక డిస్ప్లే చేయాలి. సో ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ అవసరం లేదు, అక్కడ ఎలాగో స్లాష్ అని ఇచ్చాం కాబట్టి ఇంకో న్యూ లైన్లో. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ తర్వాత వచ్చే వాల్యూ కదా ఇంటీజరే కదా. సో ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, పర్సెంటేజ్ డి. సబ్ట్రాక్షన్ ఈజ్ పర్సెంటేజ్ డి. ఫస్ట్ పర్సెంటేజ్ డి ప్లేస్లో సి వాల్యూ ప్రింట్ అవ్వాలి. తర్వాత పర్సెంటేజ్ డి ప్లేస్లో సబ్ట్రాక్షన్ ఎందులో ఉంది వాల్యూ, సబ్ట్రాక్షన్ ఎందులో ఉంది, డిలో ఉంది. సో సి కామా డి. సో ఇప్పుడు చూద్దాం అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు వస్తాయి లేదో చూద్దాం. సో లాస్ట్ లైన్ స్లాష్ అని ఉండాలి, న్యూ లైన్లో రావడం కోసం నేను స్లాష్ అని పెడుతున్నా. బట్ మీరు ఎప్పుడైనా సరే స్కానఫ్లో స్లాష్ అని పెట్టకండి. స్కానఫ్లో స్లాష్ అని పెడితే ఇంకో ఇన్పుట్ ఎక్స్ట్రాగా తీసుకుంటుంది. స్కానఫ్లో ఎప్పుడు స్లాష్ అని ఉండదు, అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ప్రింట్ఎఫ్లో మాత్రమే. సో ఎందుకు స్లాష్ అని అంటే ప్రింట్ చేసేటప్పుడు ఇంకో కొత్త లైన్ డిస్ప్లే, కొత్త లైన్లోకి కర్సర్ రావాలి అని చెప్పేసి మనం స్లాష్ అని వాడతాం, న్యూ లైన్ కోసం కర్సర్ వాడతాం. ఫైన్. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి యాక్చువల్గా, ఏబిసిడి అని 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఏని రీడ్ చేసుకుంటాం, బిని రీడ్ చేసుకుంటాం, ఏ ప్లస్ బి సిలో స్టోర్ అవుతుంది, ఏ మైనస్ బి డిలో స్టోర్ అవుతుంది. సమ్ సబ్ట్రాక్షన్ ప్రింట్ చేస్తున్నాం, సమ్ చేసిన వాల్యూ సి, సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూ డి. సో లెట్ వి చెక్. ఒక నిమిషం, ఇది ఓపెన్లోనే ఉంది. విల్ కంపైల్, తర్వాత రన్. సో ఎంటర్ ఏ వాల్యూ. సో లెట్ వి గివ్ ఏ వాల్యూ యాజ్ 7. సో ఎంటర్ బి వాల్యూ 6. సో తర్వాత సమ్ ఈజ్ 7 + 6 ఎంత, 13. న్యూ లైన్లో అగైన్ నేను న్యూ లైన్ తర్వాత కూడా స్పేస్ ఇచ్చా, అందుకే ఇక్కడ సబ్ట్రాక్షన్ దగ్గర స్పేస్ వచ్చింది. కావాలంటే చూడండి, స్లాష్ అని తర్వాత కూడా స్పేస్ ఉంది ఇక్కడ, అందుకు న్యూ లైన్ స్టార్టింగ్ ఎంటనే మళ్ళీ మనకు స్పేస్ వచ్చింది ఇక్కడ. సబ్ట్రాక్షన్ ఈజ్ 7 - 6 ఎంత, 1. 7 + 6 ఎంత, 13. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఎలాగైతే రెండింటిని ఒకేసారి ప్రింట్ చేస్తున్నామో స్కాన్ఎఫ్లో కూడా మనం ఒకేసారి రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇండివిజువల్గా రీడ్ చేశాను కదా నేను, ఏని ఒకసారి బీని ఒకసారి సపరేట్గా రీడ్ చేశాను కదా. సేమ్ ఒకేసారి రీడ్ చేసుకోవాలి అంటే సో ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని రాసేసి, ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని యూజర్కి చెప్పేసి ఒకే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లోనే ఇంకొక పర్సెంటేజ్ డి పెడతాను.
ఇంకొక పర్సెంటేజ్ ఇక్కడ యాంపర్సెంట్ ఏ తర్వాత ఇంకో వాల్యూ ఇంకో నెంబర్ దేంట్లో స్టోర్ అవ్వాలి, యాంపర్సెంట్ బిలో స్టోర్ అవ్వాలి. ఇంతకుముందు నేను ఏం చేశాను, ఇండివిజువల్గా రీడ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, సేమ్ ఒకే లైన్లో ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని చెప్తున్నా, ఒకేసారి ఏని బిని రీడ్ చేస్తున్నా, వాటి అడిషన్ వాటి సబ్ట్రాక్షన్ జరిగి ప్రింట్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ రన్ చేస్తాను నేను మళ్ళీ. రైట్, కంపైల్ అండ్ దెన్ రన్. సో ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని వచ్చేసింది. సో నౌ ద కర్సర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ 2 వాల్యూస్. సో సపోజ్ ఒక వాల్యూ 12 ఇచ్చాను, ఎంటర్ కొట్టాను, ఇంకో వాల్యూ కోసం అది వెయిట్ చేస్తుంది. సో ఎందుకు నేను స్కానర్లో 2% డీలు పెట్టాను. ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ 12 రీడ్ చేసేసింది, ఇంకో ఫార్మాట్ స్పెసిఫైర్ని రీడ్ చేయాలి అది. సో ఇంకోటి 5 అని ఇచ్చి ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ చూడండి 12 + 5 17, సబ్ట్రాక్షన్ 12 - 5 7. వచ్చాయి ఆన్సర్స్. సో ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఏంటి అంటే, సో మీరు C free విండోస్లో అయితే C free ఇన్స్టాల్ చేసుకోండి, ఉబుంటూ అయితే GCC కంపైలర్ ఇన్స్టాల్ చేసుకొని రైట్ ఆల్ బేసిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ 2 ఇన్పుట్స్ తీసుకొని అడిషన్కి సపరేట్ ప్రోగ్రామ్, మల్టిప్లికేషన్కి సపరేట్ ప్రోగ్రామ్, డివిజన్కి సపరేట్ ప్రోగ్రామ్ రాయండి. అర్థమైందా? చేస్తారా? చేస్తారా? ఎస్ మేడం. ఓకే, క్యారీ ఆన్. ఇది వాటి క్లాస్.